తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తుంటే మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 43.8, కనిష్టంగా భద్రాచలంలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోను వడగాల్పులు వీయనున్నాయి. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో దక్షిణ నైరుతి దిశగా గాలుల కారణంగా రానున్న 2 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.